హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది సెప్టెంబర్ 4న తీసిన వీడియో అనమాట. ఆ రోజైతే నేను ఇంట్లో పని అంతా అయిపోయాకనే వీడియో తీశాను. ఆ రోజు మా వారైతే లేట్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. ఇప్పుడు తనకు ఒక పని చెప్పాను. ఆ పని కూడా ఏంటో మీకు ఇక్కడ వివరంగా చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా వారితో ఇవాళ అయితే వీడియో తీశాను. తను ఇంట్లో ఉన్నప్పటి నుంచి బయటకు వెళ్ళే వరకు అయితే వీడియో ఉంటుంది. ఇక్కడ నేను సెప్టెంబర్ 3 బాబుది వాకర్ ఉండే. ఆ వాకర్‌ను వాడు అందులో మోషన్ వెళ్తే మోషన్ కొంచెం అంటిందనమాట క్లాత్‌కి. దాన్ని నాకు ఉతుకుతుంటే అంటే కొంచెం వాష్ చేశాను. అంతా తడిసిపోయింది. ఇక్కడ లోపల ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇది బాబుది పాపది దాంట్లో ఉన్న స్పాంజ్ తీసి ఇప్పుడు బాబు వాకర్‌కి పెట్టాడు తను. దాన్ని కుట్టేసాననమాట. నేనైతే దాన్ని ఉతికేసాను. ఉతికాక ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టేసాను. మామూలుగా ఆరింది. కొంచెం అయితే అలాగుందనమాట. మా వారైతే ఇంట్లో పనైతే ఎక్కువ చేయరు. పాప ఒక్కతే ఉన్నప్పుడైతే ఇంటి పని చేసేవారనమాట. కొంచెం హెల్ప్ చేసేవారు పాప ఒక్కతి ఉన్నప్పుడు. ఇప్పుడైతే నేను తను ఇంట్లో ఎలాగో పని చేయట్లేదు కదా అని, ఇంటి పని చేయట్లేదు కావని ఇలాంటి ఎక్స్ట్రా పని అయితే చెప్పాను. తను కూడా విసుక్కోకుండా చేశాడులేండి. ఇక్కడ నాకైతే ఇలా కుట్టడం రాదు. తనైతే అందులో స్పాంజ్ పెట్టేసి అయితే కుట్టేశాడనమాట. ఇది బాబునైతే ఒక రోజంతా ఇందులో వాకర్‌లో అయితే ఎయలేదు. కింద పడుకోబెడితే మ్యాట్ వేసి పడుకోబెడితే హాల్‌లో అయినా, కిచెన్‌లో అయినా వాడు ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటున్నాడు. కొంచెం వాకర్ అయితే మాతో పాటు సమానంగా నడుస్తాడు. పాపతో పాటు సమానంగా రన్ చేస్తున్నాడనమాట. అంటే వాకర్ సపోర్ట్ లేకపోతే నడవలేడు, రన్ చేయలేడు. ఇప్పుడైతే వాడికి 1 ఇయర్ కూడా కంప్లీట్ అంటే 1 ఇయర్ కూడా అయిపోయిందనమాట. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయి కొన్ని బర్త్డే చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే మా వారైతే పని చేస్తున్నాను. నేను ఇక్కడ గోరుచిక్కుడు కర్రీ చేద్దామని చెప్పేసి ఇలా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఏం కావాలి? చిన్న కటింగ్ ప్లేయరా? ఏదన్నా పని చెప్తే నా హ్యాండ్ లేని చేయవా నువ్వు? అది కటింగ్ ప్లేయర్ ఉంటుంది దాన్ని. దాన్ని స్క్రూ డ్రైవర్ అదేంటి మరి అదా? విన్నారు కదా! తనకు ఒక పని చెప్తే తను ఆ పని చేస్తున్నప్పుడు నా చేయి కూడా అందులో ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే తనకు నేను మళ్ళీ ఎదురు హెల్ప్ చేయాల్సిందనమాట. నా ఇంటి పని, వంట పని చేసుకుంటూ నేను మళ్ళీ హెల్ప్ చేయాల్సిందే. నేను ఇంట్లో పని పూర్తయిందని చెప్పాను కదా! అది మార్నింగ్‌ది అయిపోయిందండి. ఇది ఆఫ్టర్‌నూను. మార్నింగ్ అయితే మామూలుగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తినేసాము. ఆఫ్టర్‌నూన్ ఏంటంటే గోరుచిక్కుడు ఉంది. దాన్ని చేద్దామని చెప్పేసి మీకు ఇక్కడ గోరుచిక్కుడు పర్టికులర్‌గా చూపించాను. ఎందుకంటే నేను గోరుచిక్కుడుని కట్ చేసి ఇక్కడ మామూలు చిన్న చిన్న పీసెస్ చేశాను. గోరుచిక్కుడులో నేను అల్లం వేయట్లేదు. వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తున్నాను. టమాటో, వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అయితే చాప్ చేసుకొని పెట్టుకున్నాను. తాలింపు అయితే ఇక్కడ వేగుతుంది. అందులో అయితే నేను వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కొంచెం మగ్గాక టమాటో వేసాను. తర్వాత పసుపు, కారం, ఉప్పు మీకు తెలుసు కదా! ఇందులో కొంతమంది పాలు పోసుకుంటారు. నేనైతే ఆ రోజు పాలైతే కొంచెం ఎక్కువ అయితే లేవు. ఎక్కువగా ఉంటే పోద్దాం అనుకున్నాను కానీ ఎక్కువగా లేవు కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. నేను ఇది ప్రెషర్ కుక్కర్‌లోనే వండుతానండి. ఎందుకంటే నాకు ముక్క అనేది సాఫ్ట్‌గా అవ్వాలి. అది పీచు లాగా వస్తే ఇష్టం ఉందా? ఒక గ్లాస్ పోసి ఒక పిరికెడు వేసిన దానికి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి 3 గ్లాసుల నీళ్ళు పోసిన. పిల్లలు ఇంకా మా వారైతే హాల్లో అయితే ఉన్నారు. నేను కొంతమంది థంబ్‌నెయిల్ బాగా పెడుతున్నారు. అంటే న్యూస్ థంబ్‌నెయిల్ ఎలా పెడతారంటే తను అంటున్నాడు సిస్టంలో చేసి పెడతారు అని చెప్పేసి తను మొబైల్ మాట్లాడాక అంటున్నాడు అనమాట. ఇక్కడ నేను గులాబీ పువ్వుకి చీపురైతే అడ్డుగా పెట్టాను. కోతులు వీటిని గమనించి తీయకోకుండా. కానీ ఇది ఇంకొక గంటలో తులసమ్మకి పెడదామని అనుకునే లోపే కోతైతే దీన్ని మొత్తం రేఖలు మొత్తం ఊడబెక్కేసింది. అది తిన్నదో అర్థం కావట్లేదు. లేకపోతే అక్కడ కిందైతే రెక్కలు పడిపోయినాయి. ఇప్పుడు పక్కన ఒక మొగ్గ మాత్రమే ఉన్నది. ఆ మొగ్గ ఈరోజు కూడా ఉందన్నమాట. ఈరోజైతే ఆ మొగ్గని నేను అనుకున్నాను ఇంకో గంటలో పెడదాం అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇది వచ్చేసి సెప్టెంబర్ 4 అనమాట. సెప్టెంబర్ 4 ఉదయం 9:30 అలా అవుతుంది.
ఇక నేను చెప్పాను కదా, మా వారైతే ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు ఎక్కువ అయితే, అందువల్ల కొంచెం వీడియో అయితే తీశాను. ఆ వీడియో లెంతీగా కాకుండా దాదాపు చాలా కట్ చేశాను. నేను సెప్టెంబర్ 3 ఆఫ్టర్ 4 కలా బట్టలు ఉతికేసాను. చూడండి, పిల్లలిద్దరు కింద ఆడుకుంటున్నారు. మా వారు మాత్రం ఇంట్లో ఉంటే కొంతమందికి మగవాళ్ళకి ఇంకా భర్తకి భార్య పిల్లలు ఉంటే టైంపాస్గా ఫీల్ అవుతారు కదా. ఇతను అలా కాదండి. తినకి ఏమైనా ఆ మొబైల్ టీవీకి అతుక్కొని వెళ్ళిపోతారు అనమాట. అదే టైంపాస్ అవుతుంది, అదే ప్రశాంతంగా ఉంటుంది. ఇక అప్పుడే డీప్ ఫ్రిడ్జర్లోంచి నేను పాలు తీసాను. ఇది కర్రీ అయ్యేలోపు పాలు అయితే కరిగిపోతాయి, అంటే కొంచెం మంచు అనేది కరిగిపోద్ది అని చెప్పి నేను పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు పాలు కాగబెట్టేసేయాలి. ఇక తను ఉన్నా లేకపోయినా ఇంట్లో మాత్రం నాకు ఇంటి పనులు వంట పనులు తప్పవు. ఒక్కోసారి డబల్ పనులు అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ కట్ చేయమని చెప్పేసి అన్నాను తనతోటి. అక్కడ పాల ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాడు. ఇది నేను ఒకసారి 1.5 లీటర్ తెప్పించుకుంటాను. నాకు 4 డేస్ వస్తాయి అన్నమాట. అంటే 3 డేస్ రాగా ఇంకొక గ్లాస్ మిగులుతుంది. ఆ గ్లాస్లో టీ పెట్టేస్తాను, బాబుకి పాలు తాపిస్తాను. ఇదనమాట తను కట్ చేసి ఇచ్చాడు. నేను తనని ఇలా టీవీ చూస్తున్నా, సెల్ చూస్తున్నా మధ్య మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొద్దిగా మమ్మల్ని పట్టించుకో, ఊరికే సెల్లు టీవీ అయినా అంటారనమాట. ఇంటి పనులు ఎలాగో చేయవు, ఇలాంటి పనులైనా చేపిద్దామని చేపిస్తున్నా అంటాను. ఇది ఇలా ఉండగా బాబు అయితే మోషన్కి వెళ్ళాడు. ఇప్పుడు అది మళ్ళీ క్లీన్ చేయాలి. మళ్ళీ మోషన్కి వెళ్ళాక అండర్వేర్ మారుస్తా కదా, మళ్ళీ ఒక గంట అయ్యాక మళ్ళీ టాయిలెట్ వెళ్తాడు. ఇలా పొద్దాక నాకు మార్చుకోవడం వేయడం సరిపోద్ది. ఇప్పుడు కొన్ని మా మాటలు వినండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఎవరు లైక్ చేయకుండా మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేస్తే ఇంకొంతమంది రీచ్ అవుతుంది. ఎందుకు కడుతున్నావురా? వాడికి అర్థమైంది చూడు, బయటికి పోతుండని. సెట్ అయిందా ధర్మ? బాగుందా ఇప్పుడు? కొద్దిగా తడుందిరా. ఇది ఉతకాలంటే ఇక భయమే ఇక నాకు. నువ్వు అలా పోతున్నావేందే? ఏ తొందరేసుకోరాదే చెట్టు కిందికి. వాడు నీ దగ్గరకు వచ్చి నీకు ఆనుకుంటున్నాను, చూసి ఇలా చూపెడతాన్నా. నువ్వేం బొర్ర కనపడుతుంది, చెడు కనపడట్లేదు. అది చూడు, అడిపోతే అటు వచ్చి ఇడిపోతే ఇటు వచ్చింది చూడు. అగో, వాడికి ఇద్దరు కావాలా? డాడీ కావాలా, నేను కావాలా? అట్లా అంటే అనుకున్నాను అట్లా అంటావని. నువ్వెందుకు వద్దు? అసలు ముఖ్యంగా నువ్వే కావాలా? ముఖ్యంగా నువ్వే కావాలి వాడికి, అక్కవు కాబట్టి. డాడీ దగ్గర ఉంటేనేమో వాడు నా దగ్గర రావాలని ట్రై చేస్తాడు, నా దగ్గర ఉంటేనేమో ఆయన దగ్గర పోవాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు వాకర్లో వేసినా కదా, ఇక ఆయన పోతున్నా నాకు అర్థమైపోయింది. అగో, డాడీ పోతున్నా అర్థమైపోయింది చూడు. అరే, 1 నెంబర్ పడే కనపడుతుందారా? 1 నెంబర్. అవును, నువ్వు ఏడాడు ఉంటావు, వాడిని చూసుకుంటా ఉంటాడు. మీ డాడేనా? కింద వాకర్లే నువ్వు, నా పని ఉంది. ఏపో, తీసినాడు వేయడం రాదా నీకు? ఏపో, నా పని ఉంది, నేను బంద్ చేస్తాను. నీకు ఇది వీడియో బంద్ చేస్తాను ఇప్పుడు. చిన్నటి పోతే వచ్చిండు. అగో, 200 ఉంటుంది, తీసుకో ఆ టీవీ కింద. మా వారు తన సెంటిమెంటో ఏమో నాకు తెలియదు కానీ, వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి ఒక 100 ఉందా, ఒక 200 ఉందా నన్ను అడుగుతూ ఉంటాడు అనమాట. నేనేమైనా సంపాదిస్తున్నానా అనిపిస్తుంది. తను సంపాదిస్తూ ఉంటాడు కదా, తనే నాకు ఇవ్వాల్సిన పోయి నేను అమ్మమ్మ ఇచ్చినయో నేను హ్యాండ్ బ్యాగ్లో లేకపోతే ఎక్కడైనా పెట్టి దాచిపెట్టుకుంటాను. అవి కూడా తనకే ఇస్తాను మళ్ళీ. ఎందుకంటే ఇంట్లో ఏదైనా ఖర్చు ఉన్నదనుకోండి, అస్సలు లేనప్పుడు ఒక 200 ఇచ్చినా కూడా కూరగాయలు పాలు అనేవి వస్తాయి కదా. ఇక ఎలాగో తను ఒక్కరి శాలరీ తోటి ఇల్లు గడవాలి కాబట్టి నేను దాచుకున్న డబ్బులు నా సొంతానికైతే వాడను. అయితే పాప హ్యాండ్ బ్యాగ్లో ఉంది మమ్మీ అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తుంది. హ్యాండ్ బ్యాగ్లోనే సీక్రెట్ జిప్లో పెడతాను. అది తనకు కూడా తెలుసు, కానీ తను డైరెక్ట్గా తీసుకోడండి. నేను ఇస్తే కానీ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఇస్తాను 200 తనకి. సీక్రెట్ జిప్లో పెట్టాను. అయితే అందులో 20 రూపీస్ నోట్స్ అంట 5 ఉన్నాయంట. అంతే, 100 ఉంది మమ్మీ ఇంకా అని చెప్పి అంటుంది. నేను వామో అవి ఎక్కువ అయిపోతాయేమో నాకు అని అన్నాను. ఒక 500 నోట్స్ 5 ఉంటే బాగున్నది నేనంటే. అది నవ్విందనమాట. ఇక్కడ చెత్త కవర్ అయితే పెట్టాను. మేము చెత్త అయితే కింద పారేయము.
వాడు పోయి సెలుగెలుకుతాండు. అందరు వస్తారా రాదని తెలుసుకోవాలనా ఏంటి? ఇక ఇక్కడైతే తనైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక మగవాళ్ళైతే ఇంట్లో ఉండడం అంటే అసలు అది అసాధ్యం. మా వారైతే అసలు ఉండరనమాట. ఇక్కడైతే తను వెళ్ళిపోయాక ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. తనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి అలాగే వెళ్ళిపోయాడనమాట. ఈ మధ్యన ఏంటో కానీ నేను ఆఫ్టర్నూన్ ఒక కర్రీ, మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అలా చేస్తున్నాను. ఇక బాగా హెవీ రెయిన్ ఉన్నది ఖమ్మంలో. అందువల్ల పాపకైతే స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారనమాట. 1 వీక్ వరకు హాలిడేస్ ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 4 కూడా హాలిడే, 5, 6, 7 వినాయక చవితి కాబట్టి హాలిడే అయినాక మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇక్కడ పాపకు తినిపిస్తూ నేను తింటున్నాను. బాబు అయితే పడుకున్నాడు. వాడికి పాలు అండ్ ఉగ్గు పెట్టేశాను, తినేసాడు వాడు. అప్పుడప్పుడు రైస్ కూడా పెడుతున్నాను. ఎందుకంటే వాడికి ఇప్పుడు 1 ఇయర్ కాబట్టి పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే ఇక ఫాస్ట్ మోడ్లో పెట్టాను మీకు బోర్ కొట్టించకుండా. ఇక్కడ నేను దాచుకున్న డబ్బులు తనకి ఇచ్చేసాను కాబట్టి నాకు అది ఒకటే ఆలోచన. మళ్ళీ ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. తన సెంటిమెంట్ ఏమో నాకైతే అడుగుతూ ఉంటాడు ఊరికే. తర్వాత ఇక అన్నం తినేసాక మీ ఇద్దరం అయితే పాపకి జడ వేసి నేను జడ వేసుకున్నాను. నాకు అలా ఇష్టం ఉండదనమాట. పొద్దాకా జడ వేసుకోకుండా కొంతమంది అంటూ ఉంటారు కదా, నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇక్కడైతే కొద్దిగా ఇప్పుడే వర్షం వచ్చి తగ్గింది. వర్షంలో కూడా ఇవి మాత్రం బయట తిరుగుతూ ఉన్నాయన్నమాట. మా వారు అన్నారు, పాపం వర్షం వస్తే మనమైతే ఇంట్లో ఉంటాం, ఇవి ఎక్కడ ఉంటాయో ఏమో అని జాలిపడ్డాడు. చూడండి ఎలా గెంతులు వేస్తున్నాయో. చాలా కోతులు ఉన్నాయి అసలు ఈరోజు అయితే. ఎందుకో అర్థం కాలేదు. మా పాప అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. అవి ఎక్కడ వెనక నుంచి వచ్చి మీద పడతాయేమోనే, వద్దే వద్దే నేను మొత్తుకుంటున్నా. నేను బయటకు వచ్చి వీడియో తీస్తూ ఉంటే నేను వీడియో తీస్తా అంటది. నాకే సెల్ కింద పడుతుంది, నాకు భయం వేసింది అనమాట. ఇక్కడైతే నేను వాయిస్ చేశాను, డైరెక్ట్ వాయిస్. కాకపోతే కోతుల గోలకి డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నా. ఏం లేదండి, ఇక్కడ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే వీడియో అయితే రీచ్ అవుతుంది, చూస్తున్నారు. నచ్చితేనే కదా చూసేది. అలాంటప్పుడు నచ్చినప్పుడు ఒక లైక్ చేస్తే పోయేదేముంది. ప్లీజ్ లైక్ చేయండి అని చెప్తున్నాను. అక్కడ ఇటైతే కోతులు మళ్ళీ హాల్ వైపు వచ్చినాయి. బాబు లేచాడు, వాడికి చూపిద్దామని అయితే హాల్లోకి తీసుకొచ్చాను. ఇక్కడైతే టీవీ మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మాది టీవీ మాది టాటా స్కై. అది ప్రాబ్లం ఉంది. తను అయితే వచ్చాడు, రిపేర్ చేసే అతను అయితే వచ్చాడు. మా వారు లేరు టైంకి. మా వారు వెళ్ళాక ఒక 1 అవర్కి ఏమో తను వచ్చాడనమాట. మా వారేమో 1:32కి అలా వెళ్ళాడు. తినేమో 3కి అలా వచ్చాడనమాట. అయితే పైనుంచి వైర్ ఇస్తే నేను టీవీ ఫ్లగ్లో అయితే పెట్టాను. ఎందుకంటే పవర్ సప్లై కావాలి కదా. పైన అయితే టాటా ప్లే గొడుగు అయితే ఉంది. దాన్ని అయితే తను రిపేర్ చేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు పైకి డాబా పైకి ఎక్కుతాను. మేము ఇందులోకి వచ్చి 6-7 ఇయర్స్ అవుతుంది, కానీ ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళటం. నేను మంత్స్ బేబీ ఉన్నప్పుడైతే వెళ్ళాను. మళ్ళీ ఈరోజే అనమాట సెప్టెంబర్ 4 ఎక్కాను. నాకైతే అసలు పైన నాకు నచ్చలేదు. అంతా పాకులు పట్టేసి గలీజ్గా ఉంది, నచ్చలేదు. అసలు ఎందుకు ఎక్కానురా అనుకున్నాను. ఎక్కే ముందేమో చాలా నాళ్ళు అవుతుంది, ఒక 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుందా అని ఎక్కేసాను. ఇక్కడ తను మీటర్ చెక్ చేస్తున్నాడు. అది సిగ్నల్ అంట అప్ అండ్ డౌన్ అవుతుందంట. LNB అని చెప్పాడు. నాకైతే అది రిపేర్ ఉంది, అది మార్చేశాను అని చెప్పేసి అయితే 230 తీసుకున్నాడు. 230 రూపీస్ తీసుకున్నాడు. ఇటు కోతులు ఎక్కువగా ఉండటం వల్ల ఊరికే అవి పైకెక్కి గొడుగు మీద దూకుతూ ఉంటాయి. అందువల్ల టీవీ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందులో ఒకటి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అప్పుడప్పుడు ఇలాగే పోతూ ఉంది. రీఛార్జ్ చేసినాక ఒక 1 వీక్ దాకా అయితే టీవీ రాలేదు. తర్వాత అయితే ఇక మా వారైతే టీవీ చూడడం కోసం, తన కోసం, మా కోసం ఇక కాల్ చేసి రప్పించాడు. తనైతే 230 కంటే తక్కువ తీసుకోలే, అలాగని ఎక్కువ తీసుకోలే. తను ఇక్కడ పిన్నిస్ కావాలని అడిగాడు. పిన్నిస్ కోసం అయితే మళ్ళీ కిందికి వెళ్ళానమాట. ఫస్ట్ ఒకసారి ఏమో మా టాటా స్కై చూపిద్దానికి పోయాను. మళ్ళీ ఒకసారి పిన్నిస్ కోసం పోయాను. మళ్ళీ ఒకసారి ఫ్లెగ్ పెట్టమంటే పోయాను. మొత్తం 6 టైమ్స్ ఏమో తిరుగున్నాను. ఇక చాలా అంటే ఒక 4 సంవత్సరాల తర్వాత ఇట్లా పైకి ఎక్కి దిగినా కాబట్టి కొంచెం పెయిన్స్ వచ్చినాయన్నమాట. కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. వామ్మ ఇంకా బయట పని చేసేస్తే ఇంకెలా ఉంటుందా అనుకున్నాను. చూడండి ఎలా ఉందో, మొత్తం పైన అంతే పాకులు పట్టుందనమాట. ఇక పైకి ఎక్కకూడదు అనుకున్నాను. ఇక్కడైతే
టీవీ నేను దగ్గరుండి బాగు చేపించానని "నీకేం కావాలి? వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలని" అడిగారు. నేను నాన్ వెజ్ కావాలి 2 సండేస్ తినలేదు కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను. కాకపోతే ఇది సెప్టెంబర్ 5th ఆ రోజనమాట. ఇక ఆ రోజైతే చేయలేదు. నైట్ 9:30 అలా అయింది. లేట్ నైట్ అవుతదని చెప్పేసి చేయలేదు. మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామని అయితే కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో ఉంది. తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్ ఆల్. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. బై.